పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. లవ్ మ్యారేజా ఏంటి? ఇద్దరు కూడా సేమ్ ఇండస్ట్రీ, ఒకటే మా టీవీ. ఏంటి ఏంటి అనేది అందరూ సడన్ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు అంతా. అంటే ఏంటి సడన్ ప్లానింగ్ అని? అంటే సడన్ ప్లాన్ అని చెప్పాలంటే, అంటే మేమిద్దరం కూడా అనుకోలేదు ఎప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అని కూడా. సో మాటల్లో అలాగా కలిసి మాట్లాడిన తర్వాత సో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, సరే ఇది అయితే ఇలా తీసుకెళ్ళకూడదు, సో విల్ గో ఫర్ మ్యారేజ్ అని ఒక ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా అదికి వెళ్ళాం. ముందు చెప్పుకోవడం, దాని గురించి రూమర్స్ రావడం, దాని గురించి ప్రచారం అవ్వడం అవన్నీ వద్దు. సో అంటే మన గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుకో, ఇప్పుడు దాకా ఎలా మెయింటైన్ చేసామో అలానే ముందుకు మూవ్ అవ్వాలి అని చెప్పి అలా అనుకుని స్టెప్ తీసుకున్నాం. తేజస్విని గారు, ఇప్పుడు మీరు చెప్పేయాలి, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు డైరెక్ట్ గానే. ఎందుకు అలా చూస్తున్నావు? ఎలా చెప్తున్నావు అని చెప్తున్నాను. అబ్బాయి ఎంత ఫస్ట్ సీరియస్ గా ఏం చెప్తారు? అదే చూసి డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నాకు ఇంకా ఐడియా లేదు ఇప్పట్లోనే, లైక్ ఇంకో 2-3 years అనుకున్నాను. సో అదే చెప్పాను నేను. కొంచెం అలాగే చెప్పారు కదా, మాటలు కలిసి ఇంకా నీ పని కాదు, ఇంకా మమ్మీ వాళ్ళతోనే మాట్లాడాలని చెప్పి మా మమ్మీతో అక్కడ ఫస్ట్ అప్రూవల్ అయింది. దాని తర్వాతే నా అప్రూవల్ వచ్చింది. ఇది లవ్ మ్యారేజ్ కాదైతే. అంటే అదే చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. సో అంటే ప్రపోజ్ చేశాడంటే అది లవ్ మ్యారేజే కదా అని అంటారు. అరేంజ్ అవుతూ లవ్ చేసుకున్నాం. చాలా చెప్పేమో ఎవరు నమ్మట్లేదు. సరే ఇప్పుడు అందరిని నమ్మించాల్సిన అవసరం అయితే లేదు. అదే తెలిసిన వాళ్ళకి మా చుట్టుపక్కల అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటూ లవ్ చేసుకున్నాం అంతే. ఇంకా కొత్తగా. సో ఎప్పటి నుండి ఇద్దరికి పరిచయం? అంటే జస్ట్ క్యాజువల్? 3.5 years. 3.5 years. అంటే అప్పుడు తన వర్క్స్ లో అంటే ఎప్పుడు ఆలోచన రాలేదు. ఫ్రెండ్స్ గా ఉన్నాము, ఏదో సజెషన్స్ ఇచ్చేది కాల్ చేసినప్పుడు, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. ఎప్పుడైనా దేనికైనా కావాలన్నా చేయాలని పాపం పేటిఎంలో గూగుల్ పేలు చేసేది అప్పట్లో. సర్లే ఏదో ఒక ప్రోమో కోసం చెప్పాను. అదే చూడండి, ఎందుకు అలా చేస్తావు? అబద్ధాలు చెప్పకూడదు, అది అబద్ధం అని ప్రోమో తర్వాత తెలుస్తుంది. ఎందుకు నువ్వు అనవసరంగా అంటే ఎప్పుడు ఒక ఏదైనా నాకు డౌట్ ఉన్నా కెరియర్ వైజ్ ప్రొఫెషనల్ వైజ్ మాకు షూటింగ్ విషయాలు అలా మాట్లాడుకునే వాళ్ళమే. ఎప్పుడు ఈ లవ్ పెళ్లి ఇవన్నీ ఏం లేవు టాపిక్లు. నేను వయసులో చిన్నవాడిని కానీ నేను దాని గురించి అడగడం మానేసినాను. ఇప్పుడు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను కొన్ని ప్రోమోల కోసం చెప్తాను, ఎందుకు ప్రతిసారి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అంటే పెద్ద వయసు అనుకోకూడదు, చిన్న వయసు అనుకోవాలని చెప్పి రిజిస్టర్ చేస్తున్నారు. అంటే ఎంత ఉంటది అంటారు? బహుశా చెప్పమంటావా? 22. అచ్చా నో 22కు 3 వేసుకోండి సార్. అయ్యో ఛాన్సే లేదు. నువ్వు ఇలాగే చేస్తుంటే నిజం చెప్పేస్తాను నేను. నీ సుమ్నేరే చెప్పమంటావా? ఇప్పుడు ఏజ్తో ఎందుకు లేండి, ఇప్పుడు అవన్నీ మనం బయట పెట్టకూడదు. ఏ ఇంటర్వ్యూ అయినా సరే మనం బయట పెట్టకూడదు, చెప్పకూడదు. అయ్యింది ఎంత? ఒక 28-29 అంతే. ఏం పాపం ఓ అంటే ఏం పాపం ప్రోమో కొంచెం క్లోజ్ పెట్టండి. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చాక అప్పుడు తేజు గారి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. సూపర్. చెప్తుంటే నేను హోప్స్ పెట్టుకోకు అని చెప్తుంటే లేదు పెట్టుకుంటా, నేను మాట్లాడతా ఆంటీతో అన్నాడు. కానీ అసలు ఆంటీ ఎలా యాక్సెప్ట్ చేశారని అడిగారా ఎప్పుడైనా? అది ఫస్ట్ దీనికే షాక్. నిజం, మా మమ్మీ ఒప్పుకుంటే నిజం. నేను అదే చెప్తున్నాను, లేదమ్మా ఇది ఇంటర్ క్యాస్ట్ కన్నా స్టేటే వేరే, నేను కన్నడ నువ్వు తెలుగు, అస్సలు ఒప్పుకుంటారో భాష ఏదైనా భావం ముఖ్యం బ్రదర్ అన్న ఎన్టీ రామారావు డైలాగ్ మర్చిపోయినావు నువ్వు. జూమ్ దగ్గరేసారు కదా. సో నేను అదే చెప్తున్నాను, అలాంటి హోప్స్ పెట్టుకోకు, అస్సలు ఒప్పుకోరు మా ఇంట్లో, అలాంటివి ఉండదు అని. మా మమ్మీ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, లేదు నేను ఆంటీతో మాట్లాడతాను, నేను హోప్స్ పెట్టుకుంటా అది ఇది అన్నాడు. అబ్బా నేను చెప్తున్నాను కదా విను అంటే, తర్వాత మా మమ్మీ ఒప్పుకుంటే నాకే షాక్. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి మా మమ్మీ ఒప్పుకున్నారా అని. తర్వాత మా మమ్మీని చాలాసార్లు అడిగాను, మమ్మీ నిజమేనా అంటే ఇది అని చెప్పి నన్ను ఓకే. తర్వాత అప్రూవల్ వచ్చింది నా తరపు నుంచి. ఫైనల్లీ గ్రీన్ స్టాంప్ అప్రూవల్. ఓ మై గాడ్. అది కూడా మళ్ళీ మా అమ్మ వాళ్ళు వెళ్ళి
సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అంటే మేము మాట్లాడుకోలేదు అప్పటిదాకా లైక్ ఓకే అనుకో. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ కలిసాయి మాట్లాడాలి ఓకే అనుకున్న తర్వాతనే మేము మాట్లాడాం, సీరియస్గా మాట్లాడుకున్నాం. సూపర్. అప్పటిదాకా లేదు, తన వర్క్ నా వర్క్లోనే ఉన్నాం. అది చెప్తే ఎవరికి అర్థం కాదే, మీ కొన్ని సంవత్సరాల నుంచి అఫేరు లోపల ఉంది, ఒరే అంటే చెప్పమారా. అంటే పాజిటివ్ గా వేలోనూ కూడా చెప్పారు, అంటే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు ఇండస్ట్రీలో ఉన్నా కూడా అని చెప్పి. సో అసలు అలా ఉండదు తెలుసా ఇండస్ట్రీలో, ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేది. అందులో అమర్ గారు అసలు అలా ఉంటారు కదా, అసలు ఏదన్నా ఓపెన్ బుక్, అసలు ఓపెన్ బుక్ చాలా స్ట్రైట్ గా మాట్లాడేస్తారు. సో పాజిటివ్ వేలో అంటే వాళ్ళు అలా అనుకున్నారు. లవ్ మ్యారేజ్ ఈ 3 years లో సుమంటికి నేను ఒక 2 సార్లు ఇచ్చే ఇంటర్వ్యూ అప్పుడే బయటపడేది అట్లా అంటే. నేను కూడా అడిగాను నా ఇంటర్వ్యూలో, దానికి ముందు ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి. ఎస్ కరెక్ట్ అమర్ గారు. ఫస్ట్ లవ్ ఎప్పుడు తన మీద వచ్చింది, ఎప్పుడు తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు? చాలా మందికి తెలుసు, నన్ను ఇష్టపడిన వాళ్ళకి, నేను ఇష్టపడిన వాళ్ళు నా ఫ్రెండ్స్కి చాలా మందికి తెలుసు. షీఈ్ మై ఫస్ట్ క్రష్. సీరియల్లో వచ్చినప్పుడు తను కోయిలమ్మ చేసేటప్పుడు ఫస్ట్ క్రష్. అంటే ఈ అమ్మాయి ఫస్ట్ టైం చూసిన నేను మన మానస్తోనే చెప్పాను, మానసే కదా హీరో, మానస్ హీరో గారు and మానస్ తను కలిసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు. బావా అంతేనా మీ హీరోయిన్ నాకు క్రష్ బావా, సరే అంటాడు. ఇది ఐ మీన్ అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ చెప్పాను. అంతా అప్పుడు అనుకునేవాడిని, దాని తర్వాత ఇంకా షూట్స్ లో బిజీగా అయిపోయింది. క్రష్ వైఫ్ అయితే క్రష్ ఎవ్రీథింగ్ అలా అనకూడదు, వైఫ్ ఎవ్రీథింగ్, క్రష్ ఎవ్రీథింగ్ అంటే. క్రష్లు వస్తేనే డేంజర్ తెలుసా, క్రష్లకి అన్నీ తెలుసు. ఈ రోజు నా టోటల్ థర్మామీటర్ మొత్తం తెలుసు, ఎప్పుడు హీట్ ఎప్పుడు లేదు, ఎక్కడ తొక్కచ్చు ఎక్కడ నొక్కొచ్చు బాగా ఎందుకంటే అంటే అవగాహన ఉంది కదా, వీడు ఎలా ఉంటాడు ఏంటి అనేది. థర్మామీటర్ ఎంత వరకు మీకు తన మీద తెలుసు, తన గురించి మీకు తెలుసు, ఆ టెస్ట్ కూడా ఉంది, పెడతారు. ఓకే నోట్లో పెడతాడు థర్మామీటర్ చెప్పరేద్దాం. సో అలాగా ఫస్ట్ క్రష్ ని 3.5 years ఆ క్రష్ ని మనసులో పెట్టుకొని ఫైన్ డే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి సూపర్ అమర్ గారు. కానీ మంచి మ్యాప్ వేసారు. మ్యాప్ వేసాను కానీ నేను వెళ్ళిన రూట్ వేరే, ఇట్లా జంగిల్లో నుంచి పోయి మళ్ళీ రోడ్డుకి వచ్చాను నేను. అంటే ఇట్స్ అ డెస్టినీ అంటారు కదండి, రాసి పెట్టుంది. అంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వేసి మనకు అందరూ క్రష్లు ఉంటారు. ఇప్పుడు తనకు కూడా సూర్య అంటే క్రష్, తనకు ఇష్టమైన పాటలు అని, సో అవన్నీ ఉంటాయి. నాకు వేరే అంటే క్రష్. సూర్య గారు ఏ అమ్మాయి కంటే ఇష్టం ఉండదు చెప్పండి? 6 pack లేదు వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.